2003 సంవత్సరంలో ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు అన్ని రకాల సేవలు ఒకే చోట అందించాలనే ఏకైక లక్ష్యంతో 2003 సంవత్సరంలో ఈ సేవ వ్యవస్థను ప్రారంభించడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 600 సెంటర్స్ రన్ చేసేది. తర్వాత బైపర్గేషన్ అయిన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్లో మొత్తం 13 జిల్లాల్లో 170 గవర్నమెంట్ సెంటర్స్లో 607 మంది ఉద్యోగులు కూడా నిరంతరం పనిచేస్తూ 2003 నుంచి 2019 వరకు దాదాపు 19 సంవత్సరాల పాటు ప్రజలకి ప్రభుత్వానికి అనుసంధానంగా ఉంటూ ప్రభుత్వ సేవల్ని ప్రజలకు అందించడం జరిగింది. దీని ద్వారా ప్రభుత్వ శాఖలకి 4,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని అదనంగా మరో 40 కోట్ల రూపాయల యూజర్ ఛార్జెస్ రూపంలో ప్రభుత్వానికి అందించిన చరిత్ర ఈ సేవ ఉద్యోగులకు ఉన్నది. అయితే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పటి వరకు నడిచినటువంటి ఈ సేవ వ్యవస్థ స్థానంలో వార్డు సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చి దాంతోపాటు సమాంతరంగా నడిపే అవకాశం ఉన్నప్పుడు కూడా గవర్నమెంట్ ఈ సేవా కేంద్రాలను కేవలం చంద్రబాబు గారు ప్రవేశపెట్టారనేటువంటి ఒకే ఒక కక్షపూర్తి ధోరణితో మొత్తం గవర్నమెంట్ సెంటర్స్ అన్ని క్లోజ్ చేసి 19 సంవత్సరాలుగా పనిచేసే ఉద్యోగులు రోడ్డు పడటం జరిగింది. ఇది అన్యాయం అని చెప్పేసి ఆ రోజు ఉద్యోగులు ఆందోళన చేస్తే మా ఆందోళనకు తలొగ్గినటువంటి ప్రభుత్వం ఒక ఫైల్ రన్ చేశారు. ఆ ఫైల్లో వీళ్ళని ఉపయోగించుకుందాం అని చెప్పేసి అధికారులు కూడా సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు వీళ్ళు చంద్రబాబు గారు ఎంప్లాయీస్ కాబట్టి వీళ్ళకి మనం న్యాయం చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి ఆ రోజు ప్రభుత్వం ప్రకటించింది. అదే క్రమంలో గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత ఐటీ శాఖ మంత్రి గారు ఎవరైతే లోకేష్ గారు ఉన్నారో ఆయన యుగళం పాదయాత్రలో ప్రతి జిల్లాలోనూ కూడా గవర్నమెంట్ ఈ సేవ ఉద్యోగులు కలిసి మాకు జరిగినటువంటి అన్యాయాన్ని వివరించినప్పుడు ఆయన స్పష్టంగా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సేవ వ్యవస్థలో పనిచేసిన ఉద్యోగులందరికీ న్యాయం చేస్తారని చెప్పి హామీ ఇచ్చడం జరిగింది. ఆ హామీకి అనుగుణంగా మొత్తం 607 మంది గవర్నమెంట్ ఈ సేవా సెంటర్లు చేసిన ఉద్యోగులందరినీ కూడా మీ సేవ వ్యవస్థలో రన్ చేయాలని ఆ పరమైనటువంటి నిర్ణయం తీసుకోవాలని కోరుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈసా ఉద్యోగులందరూ కూడా ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వానికి ఒక విజ్ఞాపన దీక్ష అనే పేరుతో ఈరోజు విజయవాడ ధర్నా చౌక్ సెంటర్లో విజ్ఞాపన దీక్ష కార్యక్రమం చేపట్టాం. దీని ద్వారా ప్రభుత్వానికి ఒకటే 607 మంది ఉద్యోగులు గత 19 సంవత్సరాలుగా ప్రభుత్వానికి సేవలు అందించి గత 5 సంవత్సరాలుగా రోడ్డును పడి ఏజ్ దాటిపోయి ఇతర ఉద్యోగులకు వెళ్ళలేక వేరే పనులకు చేసుకోలేక అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు. వీళ్ళ యొక్క భావన గ్రహించి మీరు చంద్రబాబు గారు పెట్టిన వ్యవస్థలో పనిచేశాం కాబట్టి మా 607 మంది కుటుంబాలకి వెంటనే లోకేష్ గారు న్యాయం చేసి ప్రభుత్వ ఆర్థిక శాఖ దగ్గర ఉన్నటువంటి ఫైల్ని ఆమోదింపజేసి మా 607 మంది ఉద్యోగులకి వెంటనే ఉద్యోగాలు కల్పించాల్సిందిగా ఈ సేవా ఉద్యోగులుగా మేమందరం కూడా ఆయన్ని కోరుతా ఉన్నాం. నా పేరు సిహెచ్ నాగేశ్వరరావు, ఈ సేవా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర సెక్రటరీ.